హలో అండి, ఇది డీజే యాక్షన్ 2 కెమెరా. ఇది నేను అమెజాన్లో 15,000 రూపీస్కి కొన్నాను. సో దీన్ని కొనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి దీని ప్రైజింగ్. సో రెస్ట్ ఆఫ్ ద యాక్షన్ కెమెరాస్ కంపేర్ చేస్తే ఇది తక్కువ ప్రైజ్, అంటే బ్రాండెడ్ యాక్షన్ కెమెరాస్. సో నాకు ఐఎమ్ నాట్ ఎ ఫ్రీక్వెంట్ వ్లాగర్. నాకు జస్ట్ ఎప్పుడైనా మొబైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మాత్రం చేయాలనిపిస్తుంది. సో అందుకని ఇది కొన్నాను. అండ్ ఆల్సో దీంతో పాటు వచ్చే మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్స్. సో ఈ అటాచ్మెంట్స్ వల్ల బెనిఫిట్ ఏమంటే మనం దీనికి అటాచ్ చేసేస్తే హ్యాండ్స్ ఫ్రీగా వ్లాగింగ్ చేసుకోవచ్చు. అది సైకిల్ రైడ్ చేసేటప్పుడైనా ఏదైనా కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో దీనికి ఒక యాప్ సపోర్ట్ చేస్తుంది, డీజే మీమో అనే యాప్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన ఈ డివైస్ని పేర్ చేసుకోవాలా. సో జస్ట్ వైఫై అండ్ బ్లూటూత్ ఆన్ చేసామంటే డివైస్ ఈజీగా పేర్ అయిపోతుంది, కష్టపడాల్సిన అవసరమే లేదు. సో జస్ట్ పేర్ చేసుకొని కనెక్ట్ చేసుకునేసామంటే సో అన్నీ మనము మొబైల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ప్లే పాజ్ చేయడం కానీ, ప్లస్ మన ఫ్రేమ్ రేట్, రికార్డ్ చేసే పొజిషన్ అంతా కరెక్ట్గా ఉందా అనేసి, అండ్ ఆల్సో ఫైల్స్ మనకి ఏది కావాలో మొబైల్లోకి సేవ్ చేసుకోవడం. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంది. సో నాకు ఇవి మెయిన్గా నచ్చాయి. అండ్ అవుటర్ లుక్ అయితే ఒక చిన్న పెబుల్ లాగా ఉంటుంది, ఫుల్ మెటల్ బాడీ వస్తుంది. అండ్ డౌన్ సైడ్ చూసామంటే మనకు ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లాగా ఉంటుంది ఫర్ మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్స్. అది కేస్ అయినా ఏదైనా, నెక్ బ్యాండ్, హెడ్ బ్యాండ్, ఇలా పైన పవర్ ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. అండ్ అక్కడ గ్రీన్ లైట్ వస్తుంది కదా, అది వచ్చి ఇప్పుడు ఆన్లో ఉంది కాబట్టి కెమెరా గ్రీన్ వస్తుంది. మనం రికార్డింగ్ స్టార్ట్ చేస్తే ఇలా ఆరెంజ్ బ్లింక్ అవుతా వస్తుంది. అండ్ ఆఫ్ చేస్తే లైట్ ఏమీ ఉండదు. అండ్ ఓవరాల్గా లుక్ అండ్ ఫీల్ వైజ్ చాలా బాగుంది, ఒక చిన్న పెబల్ హోల్డ్ చేసుకున్నట్లు. అండ్ ఒక టైనీ స్క్రీన్తో పాటు వస్తుంది. అండ్ ఈ స్క్రీన్లో కూడా మనం అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు, లైక్ రికార్డ్ చేసిన వీడియోస్ లెఫ్ట్కి స్క్రాల్ చేస్తే అండ్ డౌన్ సైడ్ మనకు ఫ్రేమ్ రేట్ అండ్ పిక్సెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది 4K అప్ టు 120 FPS వరకు రికార్డ్ చేస్తుంది. అండ్ పైన మనకి SD కార్డ్ స్లాట్, అదే ఫార్మేట్ చేయడము ఇలాంటివి. అండ్ సెట్టింగ్స్లో హీట్ థ్రెషోల్డ్ పెంచుకోవడం, తగ్గించుకోవడము, నైట్ మోడ్ బ్రైట్నెస్ తగ్గించుకోవడం. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ యాక్షన్ కెమెరా. ఎందుకంటే దీనికి హీటింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అంటే 180pలో పిక్సెల్లో పెట్టి మీరు 60 FPS కానీ 30 FPS కానీ పెట్టి రికార్డ్ చేస్తే హార్డ్లీ ఒక 8 minutes కూడా రాదు స్టాండర్డ్లో పెడితే. అదే మీరు హైలో పెట్టారంటే మ్యాక్స్ ఒక 9 minutes రావచ్చు, ఒక 1 minute ఎక్స్ట్రా. సో నాకైతే అట్టర్ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను రివ్యూస్ చూశాను, దాంట్లో 1/2 hour 1 hour అన్నారు. అది ఎలా రివ్యూ ఇచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఆ విషయంలో అయితే అట్లీస్ట్ మనకు 20 minutes 30 minutes అంటే కూడా పర్లేదు. బట్ జస్ట్ 7 minutes నేను రికార్డ్ చేసి స్టాండర్డ్ టెంపరేచర్లో పెడితే 7 minutes అంతే. తర్వాత ఆటోమేటిక్ వీడియో ఆఫ్ అయిపోతుంది. తర్వాత అది కూల్ డౌన్ అయినాకే మనం రికార్డ్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి ఒక మ్యాగ్నెటిక్ కేస్ వస్తుంది కదా, ఈ కేస్ వేస్తే మాత్రం ఒక 10 minutes 15 minutes ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 180 pixel 60 ఫ్రేమ్ రేట్లో మనకి 10 minutes వచ్చేది 20-25 minutes వస్తుంది. బట్ తర్వాత అది కూల్ డౌన్ అవ్వడానికి 10-15 minutes గ్యాప్, 20 minutes ఇచ్చే రికార్డింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇది శాంపుల్ ఫుటేజ్, నేను మొబైల్ షాప్లో తీసింది ఇది. అండ్ కలర్స్ అంతా చాలా బాగుంది, క్లారిటీ ఇవన్నీ. ఇది 180 pixelలోనే తీసిన అనేది. సో కలర్స్ అన్నీ న్యాచురల్గా ఉంది, ఏది టూ మచ్ బ్రైట్, అక్కడ ఎలా ఉందో ఆల్మోస్ట్ అలానే క్యాప్చర్ చేసింది. క్లారిటీ అవన్నీ కూడా చాలా బాగుంది. బట్ దట్ ఈజ్ ద ఓన్లీ డిజాస్టర్. అంటే అది ఒక్కటి ఎందుకు అది రెక్టిఫై చేసి ఉంటే బాగుండేది. బట్ అది ఒక్కదాని వల్ల మొత్తం వేస్ట్ అయిపోతుంది. బికాజ్ హార్డ్లీ 7 minutes 10 minutes అంటే ఇట్స్ ఆ మ్యాగ్నెటిక్ కేస్ వేస్తే మీకు 20-25 minutes రావచ్చు. బట్ స్టిల్ ఐ డోంట్ రికమెండ్ దిస్. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే వేరేది మంచిది ఏదైనా ఉంటుంది, అది చూసుకునండి. డెఫినెట్లీ ఇదైతే కొనకండి. సో ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.